పోలీసులు నీ దగ్గరికి రారు తల్లి. కార్ యాక్సిడెంట్ చేసింది నేనే కదా డాడీ. వాట్? అందుకే నన్ను పోలీసులు తీసుకెళ్తారా డాడీ? పోలీసులకి నీ మీద ఎలాంటి అనుమానం రాదు. రాదమ్మా. అఫ్ కోర్స్ యు ఆర్ గుడ్ గర్ల్. గుడ్ గర్ల్స్ నెవర్ మేక్ మిస్టేక్స్. అసలేం జరిగిందో మనం ఎవ్వరికీ చెప్పం. సో ఎవ్వరికీ తెలీదు. ఆటోమేటిక్గా పోలీసులకు తెలియదు. అయితే నాన్నమ్మకి తాతయ్యకి ఎవరికి చెప్పండి డాడీ. వెరీ గుడ్. అమ్మకు కూడా చెప్పండి డాడీ. నాకు కూడా చెప్పవా? ఏంటి, అమ్మకు కూడా చెప్పకూడదా? నాకు కూడా చెప్పని సీక్రెట్స్ తండ్రి కూతుళ్ళు మెయింటైన్ చేస్తున్నారా? ఏ అమ్మకు అన్నీ చెప్పాలని రూల్ ఉందా? తండ్రి కూతుల మధ్య 1,00,000 ప్రైవేట్ సీక్రెట్స్ ఉంటాయి. అబ్బో, ప్రైవేట్ సీక్రెట్స్. మీ కూతురు చాలా పెద్దదైపోయిందన్నమాట. హరిణి, హరిణి ఇంకా స్నానం చేయలేదా? ఈ డ్రెస్లోనే పడుకుంటావా ఏంటి? రా, స్నానం చేయిస్తాను. నేను తర్వాత చేస్తాను నానమ్మా. తర్వాత ఎప్పుడమ్మా? మార్నింగ్ చేస్తాను నానమ్మా. సరే రా, టైం అవుతోంది, పడుకుందాం. నేను రాను. రోజు నా దగ్గరే కదా పడుకుంటావు. ఈరోజు ఏమైంది మరి? నేను డాడీ దగ్గరే పడుకుంటాను నానమ్మా. ఓహో, ఈరోజు ఎందుకో హరిణి డాడీ కూతురైపోయింది అత్తయ్య. అవును, చూస్తుంటే అలాగే ఉంది. అమ్మా, తను ఈ ఒక్కరోజు నా దగ్గరే పడుకుంటుంది. నువ్వాగరా బుజ్జమ్మా. చాక్లెట్స్ నాకొద్దు. అమ్మా, ఈ రోజు అది నీ దగ్గరకు రాదులే. హరిణి, గుడ్ నైట్ చెప్పమ్మా. గుడ్ నైట్. సరే, నేను స్నానం చేయిస్తాను. బట్టలు మార్చుకుంటావా? అది కూడా మీ డాడీ చెయ్యాలా? హరిణి, స్నానం చేసరా.
ఆదిత్య నానమ్మ అత్తయ్య జ్యూస్ తీసుకురానా? వద్దమ్మా. మీ తాతయ్యకి ఎవరో ఒకరు లేకపోతే నిద్ర రాదంట. నువ్వంట రావచ్చు కదా. మీ దగ్గర హరిణి పడుకుంటుంది కదా నానమ్మ. ఈ రోజు హరిణి వాళ్ళ నాన్న దగ్గరే పడుకుంది. నువ్వురా. నానమ్మ నేను అమ్మ దగ్గరే పడుకుంటా. ప్లీజ్ నానమ్మ నేను రాను. ఈరోజు నీకు హరిణికేదో అయిందిరా. ఇలా మంకు పట్టు పడుతున్నారేంట్రా? అత్తయ్య రేపటి నుంచి వస్తాడులేండి. సరేనమ్మా. గుడ్ నైట్ నానమ్మ. గుడ్ నైట్. ఆదిత్య ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో. అలాగేనమ్మా. ఏమే సురేష్, ఆ కారు గుద్దుకుని కుర్రాడు చనిపోయాడని న్యూస్ లో వస్తుంది. వస్తే పోలీసులు మనల్ని జైల్లో పెడతారని భయంగా ఉంది ఆదిత్య. పోలీసులు మన జోలికి ఎందుకు వస్తారు? కారులో ఉన్నది మనం కాదు, హరిణి కదా. హరిణి వల్ల చనిపోయాడు, మనకేం తెలియదు. ఈ కారు విషయం ఎవరితో చెప్పొద్దు, వెళ్ళు. అలాగే. హరిణి, నీ స్పెక్స్ ఎక్కడా? ఆ స్పెట్స్ ఇంట్లో ఎక్కడ పెట్టుంటుందిలే కావేరి. మీరాగండి, ఇందాకటి నుంచి సరిగ్గా మాట్లాడడం లేదు. స్పెక్స్ ఎక్కడ పెట్టావు? ఏంటి అలా చూస్తున్నావు? సమాధానం చెప్పు. నువ్వు స్పెక్స్ పెట్టుకోకపోతే సైట్ పెరుగుతూ ఉంటుందని డాక్టర్ చెప్పారు కదా. కావేరి వదిలి, నువ్వు పడుకోమ్మా, పడుకో. పరిహాసం చేసిన స్నేహం ఒత్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి. లాయర్ గారికి కోపం వచ్చిందా? లేదండి, హరిణి గురించి ఆలోచిస్తున్నాను. హరిణి ఈరోజు అదోలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అలాంటిదేం లేదు కావేరి.
మీ వెనక్కి వెళ్ళి దాక్కోవడం, భయంతో చూడ్డం. నేనెప్పుడూ హరిని అలా ఉండడం చూడలేదయ్యా. ఆడపిల్లలు అంతే కావేరి, కొంచెం మూడీగా ఉంటారు. నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా? అయినా నేను దాన్ని ఎప్పుడైనా కోప్పడితే మీరు దాన్ని సపోర్ట్ చేసి వదిలే అంటారు. మీరిలా చేస్తే అది మొండిగా తయారవుతుందయ్యా. నువ్వు మొండివి, నీ కూతురు జగముండి. నేనేం మొండి కాదు, మీరు మీ కూతురు జగమొండి. ఆడపిల్లలకి మరీ రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు కావేరి, ఫ్రీగా వదిలేయాలి. దాన్ని మీరైనా పెంచండి, నేనైనా పెంచుతాను. లేదంటే అటు ఇటు కాకుండా పోతుంది. అబ్బబ్బబ్బా, టూ మచ్గా ఆలోచించడం కూడా డిసీజ్ కావేరి. నేను ఆలోచించేది నా కూతురు గురించి. అది డిసీజ్ కాదు, రెస్పాన్సిబిలిటీ. ఓకే? ఓకే, సో స్వీట్ మమ్మీ. కావేరి, నిన్నొక విషయం అడగాలి. చెప్పండయ్యా. ఇందాక అదేదో కార్ యాక్సిడెంట్, మర్డర్ కేసు న్యూస్లో చూశాం కదా, పేరు? పిడుగురాళ్ల సారంగపాణి కొడుకు జగదీష్. ఆ, జగదీష్ని కార్తో గుద్ది చంపేశారా? బాడీ మీద గాయాల్ని చూసి పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. రేపు పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమొస్తుందో మనకు తెలియదు కదయ్యా. అంటే అతని శత్రువులు చేసుంటారు కదా? ఉండొచ్చు. అయినా ఇలాంటి కేసులు మొదట్లో సెన్సేషనల్ న్యూస్గా వస్తాయి, కొద్ది రోజులకి అందరూ మర్చిపోతారు. సాక్ష్యాలు దొరకలేదని పోలీసులు చేతులు దులిపేసుకుంటారు, కేసు క్లోజ్ అవుతుంది, అంతే కదా? లేదయ్యా. ఈ కేసులో సాక్ష్యాలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఇలాంటి కేసుల్లో పోలీసుల మీద ఒత్తిడి ఉంటుంది. కేసు కొలిక్కి రాకపోతే ఆ సారంగపాణి అనుమానం వచ్చిన వాళ్ళందర్నీ చంపేస్తూ వెళ్తాడు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కేసు పోలీసులకి హెడ్ఏక్గా తయారవుతుంది. అందుకని హంతకుణ్ణి ఎలా అయినా త్వరగా పట్టుకోవాలని పోలీసులు ట్రై చేస్తారు. ఒకవేళ సాక్ష్యాలేమీ దొరక్కపోతే కేసు క్లోజ్ చేస్తారు కదా? అలా ఎలా అనుకుంటారు? హంతకుడు ఎంత తెలివైనవాడైనా సరే ఎక్కడో చోట ఏదో ఒక చిన్న పొరపాటైనా చేస్తాడు. ఆ చిన్న పొరపాటు, ఒక చిన్న క్లూ దొరికితే చాలు, హంతకుణ్ణి పట్టుకుంటారు. తప్పించుకోవడం అంత ఈజీ కాదయ్యా. అయినా మీకెందుకు ఈ కేసు మీద అంత ఇంట్రెస్ట్? ఏం లేదు, న్యూస్ చూశాను కదా, క్యూరియాసిటీతో అడిగాను అంతే. సరే, పడుకోండి. కొడుకు అస్థికలు చూస్తుంటే కళ్ళ ముందే కనిపిస్తున్నాడు. నాకు కూడా అలాగే ఉంది మణి. నా కొడుకు నాకు కావాలయ్యా.
నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు మణి. నేనేం చేశానయ్యా? ఇంకొక బిడ్డని కంటే వాడి మీద ప్రేమ తగ్గుతుంది అన్నావు. మన ప్రేమంతా వీడికే అని మురిసిపోయాం. అవునయ్యా, నా కొడుకంటే నాకు ప్రేమ. ఇంకో బిడ్డ పుడితే వీడి మీద ప్రేమ తగ్గుతుందని భయం. అందుకే ఆపరేషన్ చేయించుకున్నానయ్యా. ఈరోజు వీడు మనకి దూరమయ్యాడు మణి. దూరమయ్యాడు. మనం ఇప్పుడు ఎవరి కోసం బతకాలి? మన కొడుకుని కారుతో గుద్ది చంపినోడు కోసం మనం బ్రతకాలి. చచ్చిన నా కొడుకు అస్థికలు ఇంకా నా కళ్ళ ముందు బ్రతికే ఉన్నాయి. మన కొడుకును చంపినోణ్ణి చంపాలి. ఆ రక్తం చూసి మన కళ్ళు చల్లబడాలి. అప్పుడు ఈ అస్థికలు గంగలో కలపాలి. ఈ పోలీసులతో పాటు మనం కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలాగే అన్నా, ఈ రోజు నుంచి మన శత్రువులందరి మీద నిఘా వేసించుదామన్నా. స్పెక్స్ ఎక్కడ పెట్టావు? స్పెక్స్ ఎక్కడ పెట్టావు? స్పెక్స్ ఎక్కడ పెట్టావు? స్పెక్స్ ఎక్కడ పెట్టావు? హరిణి స్పెక్స్ ఆ స్పాట్లోనే పడిపోయినట్టున్నాయి. ఒకవేళ అది పోలీసులకి దొరికితే చాలా డేంజర్.
అఖిల్ ఎందుకు బయటికి వెళ్తున్నాడు? హరిణి స్పెట్స్ ఒకవేళ వీళ్ళకి దొరికితే క్లూ దొరికినట్టే. ఎలాగైనా సరే ఆ స్పెట్స్ తీసుకోవాలి నేను.